బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోనుందా? ఎమ్మెల్యేలందరూ చేజారిపోతున్నా కూడా నిలువరించలేని నిస్సహాయ స్థితిలో గులాబీ నేత పడిపోయారా? కొన్ని రోజుల్లోనే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ విలీనం చేసుకోనుందా? 8 మంది సభ్యులున్న బీజేపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించనుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుస ఘటనలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడంతో ఆ పార్టీ పనైపోయిందంటున్నారు అంతా. తెలంగాణలో ఉద్దండ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ కు వరుసగా షాక్లపై షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్లగా త్వరలోనే అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అదే జరిగితే బీజేపీ ప్రతిపక్ష హోదాలోకి రాబోతోందనే చర్చ సాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరు నాటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో అతిపెద్ద ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో ప్రజా సంపదను లూటీ చేశారంటూ ప్రతిపక్షాలు గతంలో ఆరోపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ విధానాలను ఎండగడుతూ రేవంత్ సర్కారు శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది. ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో బీఆర్ఎస్ డౌన్ ఫాల్ మొదలైంది. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడు కేసీఆర్ కు వీడ్కోలు పలికి హస్తం పార్టీకి చేరారు. దీంతో 39 నుంచి బీఆర్ఎస్ బలం 31కి పడిపోయింది. మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ఉంటాయనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కారు పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా చేజారుతున్నా కాపాడుకోలేకపోతోంది. అంతేకాదు కారు పార్టీ కింగ్ కేసీఆర్ ఫామ్ హౌస్ దాటలేకపోతున్నారంటూ ఆయనపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. బీఆర్ఎస్ పతనం గురించి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కో నోరు విప్పిన పాపాన పోలేదు. ఓటమి తర్వాత కుంగిపోయి కుమిలిపోతున్నారే తప్ప నేతలను కాపాడుకునే ప్రయత్నాలు చేయటం లేదనే టాక్ నడుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల, ప్రజా పాలనను చూసిన నేతలు తమకు తామే స్వయంగా వచ్చి పార్టీలో చేరతామంటూ పీసీసీ భవనం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని హస్తం నేతలు చెప్పుకుంటున్నారు. కడియం శ్రీహరితో మొదలైన వలసలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్య, తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాకా చేరింది. మరికొందరు నేతలు కూడా హస్తం గూటికి చేరతారనే ప్రచారం సాగుతోంది. నేడో రేపో ఆలంపూర్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలొస్తున్నాయి. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఎల్పీలను విలీనం చేసుకున్న విధంగానే ఇప్పుడు బీఆర్ఎస్ సొంతు వచ్చిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉన్నవారిని కాపాడుకోలేక, చేసేది ఏమీ లేక తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు బీఆర్ఎస్ పరిస్థితి మారిందని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం దిశగా పరిణామాలు మారుతున్నాయి. కాంగ్రెస్ కంటే కేవలం 1.8% ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేకసార్లు కామెంట్ చేశారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పుకుంటూ వచ్చారు. ఫామ్ హౌస్ లేదా బీఆర్ఎస్ భవన్కే వారు పరిమితం కావడంతో నేతలకు మరింత స్వేచ్ఛ వచ్చిందనే వాదనలు ఉన్నాయి. ఒకవేళ రహస్య మంతనాలతో పాటు బుజ్జగింపులు చేస్తున్నా బీఆర్ఎస్లో కొనసాగేందుకు నేతలు ఆసక్తి చూపడం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా చేజారిపోవడంతో కారు పార్టీ అంతర్మథనంలో పడిందట. వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అనేక ఊహాగానాల నేపథ్యంలో ఈ నెలాఖరు కల్లా బీజేపీ కనీసంగా 12 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందనున్నదనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షాల గొంతు నొక్కిన బీఆర్ఎస్ అదే అసెంబ్లీలో సింగిల్ డిజిట్ సీట్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీకి 8 మంది శాసనసభ్యులున్నారు. బీజేపీతో టచ్లో ఉన్నవారు చేరితే ప్రధాన పక్ష హోదాను ఆ పార్టీ సునాయాసంగా
చేజిక్కించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ కార్యాలయం ఎక్కిన సందర్భాలు లేవు. 4-5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఒక అడుగు ముందుకు వేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకంగా 26 మంది తమతో టచ్లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఇలా ఎవరికి వారే నేతలంతా మాతో టచ్లో ఉన్నారని లెక్కలు మాత్రం చెబుతున్నారు. కానీ చేరేవాళ్లెవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు పార్టీలో చేర్చుకోవడానికి వ్యతిరేకం కాదంటున్నారు కమలం పార్టీ నేతలు. ఎవరైనా బీజేపీలోకి రావాలంటే తమ పదవికి రాజీనామా చేయాలని కండిషన్ పెట్టేశారు. అయినా 5-6 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఢిల్లీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఎవరైతే విచారణ సంస్థల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ఎక్కువ అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమ నియోజకవర్గాల్లో ఈక్వేషన్స్ కుదరక కొందరు ఈడీ, సీబీఐ, ఐటీ విచారణలు ఎదుర్కొంటున్న వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం 4 బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడానికి వీలుంటుందని కమలం పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ను రాజకీయంగా సమాధి చేయాలన్న కాంగ్రెస్ లక్ష్యంతో బీజేపీ బలపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.